ఏడుగురు ఆడపిల్లల కన్నా ఒక పేద బ్రాహ్మణుడు తన పిల్లల్ని పోషించుకోలేక ఒకరోజు పిల్లలకు తిండి పెట్టలేను, సంబంధాల చూడలేను, అందుకే దారిపోయే నక్కకో కుక్కకో ఇచ్చి వీళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసేస్తాను అని గుణిగాడట. అదే దారిలో అటుగా వెళ్తున్న జిత్తులు మారే నక్క ఆ మాటలు విని, ఏమయ్యోయ్ బ్రాహ్మణుడా, నేను దారిపోయే నక్కను, నాకు నీ కూతురినిచ్చి పెళ్లి చేసేయి అందట. ఆ మాటలకు బ్రాహ్మణుడు విస్తుపోయి, ఏదో మాట వరుసకని అన్నాను, అయినా నువ్వు మనిషివా, నీకిచ్చి పెళ్లి చేయడానికి నా కూతుర్ని అని అన్నట బ్రాహ్మణుడు. ఏమయ్యా బ్రాహ్మణుడయ్యండి అబద్ధాలు ఆడతావు, నీ కూతుర్ని పోషించడానికి పెళ్లి చేసుకోవడానికి అది నక్కైతే మనిషి అయితే అందట నక్క బావ. బ్రాహ్మణుడు కదా, సరే తప్పలేదు, నక్క బావకిచ్చి పెళ్లి చేశాడు తన కూతుర్ని. కొన్ని రోజులు గడిచాక తన కూతురు ఎలా ఉందో అనుకుని బయలుదేరాడు తన కూతుర్ని చూడడానికి బ్రాహ్మణుడు. అది తెలుసుకున్న నక్క బావ తన పిల్లానికి చక్కని దుస్తులు ధరింపచేసి తీసుకొచ్చిందట. అది చూసి బ్రాహ్మణుడు సంతృప్తి చెంది, సరే అల్లుడు, నా కూతుర్ని బాగానే చూసుకుంటున్నావు, మాకు కూడా ఏదో దారి చూపించరాదు అని అడిగాడట. అయ్యో మామగారు, నేనేమైనా మనిషినా మీకు దారి చూపించడానికి? దొంగ తిండి తినే నక్కను. సరే, నా దగ్గర ఒక దానిమ్మ పండు ఉంది, దాన్ని తీసుకుపోయి మీ పెరట్లో నాటండి, అది కాసే పళ్ళతో మీ యొక్క సంసారాన్ని నెట్టుకోండి అందట నక్క బావ. బ్రాహ్మణుడు నక్క ఇచ్చిన దానిమ్మ పండును తీసుకువెళ్ళి తన పెరట్లో నాటాడు. అది ఆశ్చర్యంగా కొద్ది నెలల్లోనే పండ్లు కాయడం ప్రారంభించింది. ఆ ఎర్రని దానిమ్మ పండ్లను చూసి తన ఊరిలో ఉండే ఒక వర్తకునికి అమ్మాలనుకున్నాడు. వెంటనే చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పళ్ళను చూపించాడు. కానీ దానిమ్మ పళ్ళు కొనడం ఇష్టం లేదు చెట్టుకి. గర్భంతో ఉన్న తన భార్యకి ఇద్దామని ఒక 2 పళ్ళను మాత్రం ఉంచాడు. అవి భార్య పగలగొట్టి చూసిందో లేదో ఒక పండులో ముత్యాలు, ఒక పండులో రత్నాలు కనిపించాయట. బ్రాహ్మణుడికి ఆ విషయం తెలియజేయక చెట్టు వెంటనే ఆ పళ్ళన్నీ కొనేశాడు. అలాగా రత్నాలు ముత్యాలు అమ్ముకొని పెద్ద వ్యాపారి అయిపోయాడు. బ్రాహ్మణుడికి మాత్రం ఏవో 2-3 నెలలకు సరిపోయే స్వయం పాకం మాత్రమే ఇచ్చాడు ఆ శెట్టి. బ్రాహ్మణుడికి దారిద్ర్యం బాధ మళ్ళీ తప్పలేదు. బ్రాహ్మణుని చిన్న కూతురు ఆకలికి తట్టుకోలేక దానిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆశగా చూసింది. ఆకులు చాటున 2 కాయలు కనిపించాయి. వాటిని కోసుకుని సంతోషంతో తిందామని పగలగొట్టింది. అందులో ఒకదానిలో ముత్యాలు, ఒకదానిలో రత్నాలు ఉన్నాయి. ఆ విషయం బ్రాహ్మణుడు తెలుసుకుని వర్తకుడు తనను మోసం చేశాడని గ్రహించాడు. భార్య సలహాతో కనీసం వీటినైనా అమ్ముకుందామని ఆ గ్రామంలో ఉండే కంసాల దగ్గరికి వెళ్ళి చూపించాడు. వాటిని చూసి కంసాలి దుర్బుద్ధితో, నా రత్నాల్ని నువ్వు కాజేస్తావా అంటూ వాటిని లాక్కున్నాడు. నోటమాట రాని ఆ బ్రాహ్మణుడు బాధతో వెనుతిరిగాడు. అలా ఇటు కంసాల దగ్గర అటు వర్తకుల దగ్గర మోసపోయినా ఏమీ చేయలేక నక్కలుడి దగ్గరికి మళ్ళీ బయలుదేరాడు. వివరాలు తెలుసుకున్నాక ఏం చేసింది వచ్చే 2వ భాగంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.